ఆంధ్ర డెక్కాయిటు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి పోరు ఎక్కువైపోయింది. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు రాగానే జగన్మోహన్ రెడ్డితో భారతీ రెడ్డి తీవ్ర వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకుని లండన్ వెళ్ళటానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి 420 గాడో ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఎవరికి చెప్పబడలే. వాడి అరాచక నికృష్ట దౌర్భాగ్య లోపల పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అయినా ఏదో ఒక సిగ్గు రాలే, బుద్ధి రాలే, జ్ఞానం రాలే. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇటీవల కొరవట రియలైజ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఎందుకు ఓడిపోయాం అనేటువంటి దాని మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు అనేక మంది, పేరు నాని దగ్గర నుంచి ఎంపీగా చేసినటువంటి వాడు రీల్ స్టార్ రాజమండ్రి వాడు బొఫ్ఫన్ గారి పేరు గుర్తురావట్లా, భర్తగాడు ఎంపీగా చేసాడు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా చేసి అది కూడా ఓడిపోయాడానికి అది వేరే విషయం. అయితే వాడితో పాటు ప్రజల్లో తిరిగాను అని బిల్డప్ ఇచ్చినటువంటి బిల్డప్ బాబాయ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం చేసినటువంటి దౌర్భాగ్యుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే, మా చేతకాని తనం వల్లే, మా నికృష్ట పరిపాలన వల్లే, మా తప్పుడు పనుల వల్లే, మేము చేసినటువంటి చర్యల వల్లే ఓడిపోయామని చందంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఎనాలిసిస్లో వాళ్ళ బాబాయ్ని వాళ్ళు వేసేసుకున్నారు కదా, వేసేసి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసారు కదా దౌర్భాగ్యులు. అది రాష్ట్ర ప్రజలకు ఓపెన్ అయిపోయింది. సొంత చెల్లెళ్ళు నిత్యం ఎక్కి దిగుతూ ఉంటే జగన్ గాడే వేసేసాడు, వేసేసిన వాళ్ళని కాపాడుతున్నాడు. సిబిఐ వాళ్ళు అరెస్టుకు వస్తే శాంతి భద్రతల సమస్య సృష్టించి ఇవాళ శాంతికి వేరే సమస్య ఉంది, అది విజయసాయి రెడ్డి వాళ్ళు వచ్చింది, అది పర్సనల్ మ్యాటర్, మనం మాట్లాడడం మీకు తెలుసుగా, మనం కొన్ని ఫాలో అవుతాం. అయితే ఏదైతే వివేకానంద రెడ్డిని వేసేసారో ఆ కేసు వల్ల కొంత బాగా డ్యామేజ్ అయిందనేటువంటి టాకు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డితో చూసావా, ఆ అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చావు, వాడికి సపోర్ట్ చేయమన్నావు, వాడికి మద్దతు ఇవ్వమన్నావు, వాడికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చా, పులివెందులు పెత్తనం ఇచ్చా, వాడు చేసినటువంటి దౌర్భాగ్య పని చూసావా భారతే. దీనివల్లే పార్టీ ఓడిపోయిందని వాళ్ళ పార్టీ నాయకులందరూ అంటా ఉన్నారు. అంటే ఒరే పనికిమాలినోడా, చేతగానోడు ఏదో సొల్లు కౌరులు చెప్పినట్టు చెప్తావు, ఇందులో నాకు అర్థం కదా. నీ పరిపాలన చేతగాక నువ్వు ఒక పనికిమాలినోడు అయ్యి ఇంత నికృష్ట పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి ఓటమి పొందినటువంటి నికృష్టుడిగా పేరొందినటువంటి నువ్వు ఈ ఓటమికి ఒక అవినాష్ రెడ్డినో, ఒక నన్నో, ఒక ఇంకొకరినో నువ్వు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో భారతీయ జగన్కి బాగానే గొడవ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారతీ రెడ్డి కోరిందనే షర్మిలకు ఒక పార్టీలో ఒక చిన్న పదవి కూడా ఇవ్వకుండా పక్కకు పంపించేశాడు. అదేవిధంగా సొంత తల్లినంటే జగన్ గారు నీతులు మాట్లాడితే ఎట్టండి, సొంత తల్లి ఆ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉంటే ఆ పదవి పీకేసి పార్టీ నుంచి బయటపడేసాడు దౌర్భాగ్యుడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? కేవలం భారతీ రెడ్డిని సంతోషపరచడం కోసం. భారతీ రెడ్డి చెప్పిందని సకల శాఖ మంత్రిగా ఒక సకల కళా వల్లభన్ అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తెచ్చి పెట్టుకుంటే వాడు కొంతమందితో చాలా బిజీగా ఉంటూ, వాడు కొన్ని వ్యవహారాలు చేసుకుంటూ, వాడి వర్గానికి కొన్ని మంత్రి పదవులు ఇప్పించుకుంటూ, అంటే వాడి వర్గము అంటే అందులో కొంతమంది పేర్లు ఉన్నాయి. విడదల రజనీ గారికి సజ్జల రామకృష్ణారెడ్డి రికమెండ్ చేశాడు మంత్రి పదవిమని అనేటువంటి టాక్ ఉంది. ఓకే, వ్యక్తిగతంగా మనం మాట్లాడడం విడదల రజనీ గారిని కూడా గారేంది ఆ పనికి మాలింది నా మీద ఫస్ట్ కేసు పెట్టింది అది. అయినప్పటికీ ఒక మహిళగా నేను తనను గౌరవిస్తా, ఎందుకంటే మహిళలను గౌరవించాలి కాబట్టి. కానీ విడదల రజనీ అనేటువంటి పనికి మాలిన మనిషి నేను ఒక తప్పు మాట తను మాట్లాడకుండానే తను గతంలో జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని నాటిన మొక్కని షెట్టుని సొల్లు కౌరులు చెప్పి ఆ తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ బండబూతులు తిడుతుంటే ఇది తప్పు రజనీ అని మంచి మాట చెప్పినటువంటి పాపానికి నా మీద కేసు పెట్టినటువంటి ఘటన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అంటే వీళ్ళ తప్పుడు పనులు చెప్తే, వీళ్ళ అరాచకాలు చెప్తే, వీళ్ళ దుర్మార్గాలు చెప్తే, వీళ్ళ దోపిడీలు చెప్తే, వీళ్ళకి మంచి మాటలు చెప్తే, పరిపాలన చేయమని చెబితే దానికోసం కేసులు పెట్టినటువంటి నికృష్ట చరిత్ర సజ్జల రామకృష్ణారెడ్డిది, విడదల రజనీది. అదేవిధంగా సరే ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏవైతే గుర్తు చేయాలిగా, జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డి సబ్జెక్ట్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక ఈ దేశంలో ఉంటే ప్రశాంత్ ఉండేటట్లేదు. పైగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి నత్తిపోగోడి గారు ఏం మాట్లాడుతున్నాడు, వాడికి ఇది ఇట్లా, వాడు ఢిల్లీకి పోయి రాష్ట్రపతి పరిపాలన అంటాడు. మరి నికృష్టుడా, నీ హయాంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోరాలు అరాచకాలతో ఇక రాష్ట్రపతి పరిపాలన కదరా, ఇక ఏదన్నా వేరే గ్రహంలో తీసుకొచ్చి పరిపాలనలో పెట్టాలన్నంత నికృష్ట పరిపాలన చేసి ఇవాళ నువ్వు
రాష్ట్రపతి పరిపాలన గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిగా. సరే ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ తిక్కలుగా ఎందుకయ్యా అంటే ఇతను లండన్ పోయి వచ్చి చాలా రోజులు అవటం, ఇతనికి ట్రీట్మెంట్ లేట్ అవటం, ఇతనికి పిచ్చి మొదలటం, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇక ఏడ ఉంటే ఇవన్నీ జరిగేటట్టు లేదు వ్యవహారం సెటప్. కాబట్టి సెటప్ మార్చాలి, గెటప్ చేంజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నత్తిపకోడిగాడు ప్రత్యేక విమానాన్ని రెడీ చేసుకొని ఫారిన్ కంట్రీస్కి పారిపోదాం, లండన్ పోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తే వాడి పాస్పోర్ట్ వాడి కాడ లేకపోయా. ఎందుకంటే డిక్కీ కింద 32 కేసులు ఉండా, 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు ఉండా. ఈడీ దేశం నుంచి పారిపోతే వెనక్కరాడనేటువంటి భయం భారతదేశ చట్ట అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు ఉండా. ఈ నేపథ్యంలో ఈడి పాస్పోర్ట్ ఈడి కాడ లేదు కాబట్టి విదేశాలకు పోవాలి, నాకు చిన్న ట్రిప్ ఉంది, ఫ్యామిలీ ట్రిప్పు అని జగన్మోహన్ రెడ్డి కోర్టును అభ్యర్థించనున్నట్టుగా, కోర్టు మరి ఇప్పుడు ఈడు ఓడిపోయాడు, ఖాళీగా ఉన్నాడు, సీఎంగా లేడు, బట్టన్ నొక్కే పని లేదు, అయినా కోర్టు విచారణకు హాజరవట్లేదు. కాబట్టి ఈ దౌర్భాగ్యుడికి విదేశాలకు పోవడానికి పర్మిషన్ ఇస్తుందా లేదా, ఇస్తే పోతే ఈడు వెనక్కి వస్తాడా రాడా అనేటువంటి చర్చ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది.